హాయ్! హలో! నమస్తే. నా పేరు నరేష్. మన క్రికెట్ రివ్యూస్ ఛానల్‌కి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా క్రికెట్ అప్డేట్స్, రివ్యూస్ చెప్తుంటాను. కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కంపల్సరీ ఇవ్వండి. కామెంట్ కూడా చేయండి ఎట్లా ఉందో. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరి విషయానికొస్తే రేపు ఫస్ట్ టీ20 స్టార్ట్ అవుతుంది. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్. గ్వాలియర్‌లో మ్యాచ్. ఇండియా టీమ్‌కొస్తే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో కొత్త టీం. అభిషేక్ శర్మ, సంజు శాంసన్. మిడిల్ ఆర్డర్‌లో రింకు సింగ్, శివం దూబే, నితీష్ కుమార్ రెడ్డి. బౌలర్స్‌కొస్తే రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి స్పిన్నర్స్. నెక్స్ట్ ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా. కానీ మయాంక్ యాదవ్‌కి ఛాన్స్ ఇస్తారనుకుంటున్నాం రేపు. డెబ్యూటెంట్స్ ఇద్దరు మయాంక్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి డెబ్యూటెంట్స్ కొత్తగా. ఒకళ్ళకన్నా మయాంక్ యాదవ్‌కి ఛాన్స్ వస్తారు అనుకుంటున్నాం. మరి విషయానికొస్తే బంగ్లాదేశ్ మాత్రం 3 టీ20స్ ఉన్నప్పటికీ ఒక మ్యాచ్ కూడా గెలవకపోవచ్చు. మన వైట్ వాష్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా వరల్డ్ ఛాంపియన్స్ టీమ్ మళ్ళీ ఇండియా 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 మన ఇండియా టీంకొస్తే ఒక్క వన్‌డే కూడా లేదు. ఈ సంవత్సరం మొత్తం శ్రీలంకతోని ఆడిన వన్‌డేస్ ఒక 3 వన్‌డేసే. మన ఆ సిరీస్ కూడా ఓడిపోయినాం. అసలు వన్‌డేస్ మ్యాచెసే తగ్గిపోయినాయి. లేనే లేవు ఇండియాకి ఈ సంవత్సరంలో మనం ఆడినట్టే లేదు. టీ20సే ఎక్కువ ఆడుతున్నాం. ప్లస్ టెస్ట్ మ్యాచెస్ ఉన్నాయి. టెస్ట్ మ్యాచెస్ ఆడినప్పటికీ ఆ 3 డేస్‌లోనే అయిపోతుంది. మనకు గట్టి పోటీ ఇచ్చే టీమ్ అంటే మళ్ళీ ఆస్ట్రేలియానే రావాలి. మళ్ళీ డబ్ల్యూటీసీ ఛాంపియన్ ముందు 5 టీ20స్ ఉన్నప్పటికీ మళ్ళీ ఆస్ట్రేలియాతోని ఆడితేనే టైట్. మళ్ళీ నెక్స్ట్ న్యూజిలాండ్ వచ్చినా వన్ సైడ్ మ్యాచెస్ మనోళ్ళు ఈజీగా వన్ సైడ్ వైట్ వాష్ చేసేస్తారు. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాతోని టూర్ ఉన్నప్పటికీ మళ్ళీ అది టీ20సే ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఇయర్ వరకు వన్‌డేస్ లేనే లేవు. మరి మెయిన్ మనం మిస్ అవుతున్నదైతే టీ20లో ఇప్పుడు బుమ్రా లేడు. బుమ్రాకైతే రెస్ట్ ఉంది. ఇంకా జడేజా రిటైర్మెంట్, రోహిత్ శర్మ రిటైర్మెంట్, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్. మనం మిస్ అవుతుంది రోహిత్ శర్మ ఇంకా ఆడాల్సిందే అనిపిస్తుంది. రోహిత్ శర్మ అయితే టీ20 ఫార్మాట్ బాగుంటుంది. ఆ బ్యాటింగ్ అయితే మనం మిస్ అవుతాం. కానీ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మకి మంచి ఛాన్స్. కొత్త ప్లేయర్స్‌కి నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఇస్తే మంచి అవకాశం. సంజు శాంసన్‌కి మంచి అవకాశం మళ్ళీ కూడా. అసలు ఎప్పుడిచ్చినా కూడా కొంచెం ఫ్లాప్ అవుతున్నాడు. ఈసారి కూడా 3 టీ20స్ ఆడతాడు. ఓపెనర్‌గా ఆడతాడు అనుకుంటున్నాను. అభిషేక్ శర్మతోని శాంసనే ఓపెనర్ వస్తాడు. ఈ మంచి అవకాశం సంజు శాంసన్‌కి చాలా అవకాశాలు ఇస్తున్నారు. కానీ అయితే నిలబెట్టుకుంటలేడు. కానీ బౌలింగ్ విషయానికొస్తే హర్షదీప్ సింగ్ ఎట్లైనా పక్కా అయిపోయినాడు. మయాంక్ యాదవ్ 157 మన ఐపీఎల్‌లో చూసినాం. 156, 157 హైయెస్ట్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్. 3 మ్యాచ్‌లు అయితే గెలిపించిండు. తర్వాత ఫిట్‌నెస్ గాయం కారణంగా వెళ్ళిపోయినప్పటికీ ఛాన్స్ అయితే వచ్చింది. అలాంటి ఫాస్ట్ బౌలర్స్ కావాలి ఇండియాకి. బ్యాటర్స్ అయితే తెలిసిందే చాలా ఒకళ్ళకి ప్లేస్ ఉండకపోతే కుప్పలు ఉన్నారు. ప్లేసెసే ఉంటలేవు బ్యాటర్స్‌కి అయితే. ఇప్పుడు జైస్వాల్‌ని, శుభం గిల్‌ని వీళ్ళందరూ ఆడాల్సిన టీ20 వీళ్ళందరిని కూర్చోబెట్టి బంగ్లాదేశ్ అని మామూలుగా చిన్న టీమ్‌కి ఒక టీమ్‌కి అటు ఇటు మారుస్తున్నారు టీ20ల. అంత బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. ఒక ప్లేస్ లేకుండా ఇండియాలో. బౌలర్స్ లేరు ఫాస్ట్ బౌలర్స్. మహమ్మద్ షమికి ఇంజ్యూరీతోనే ఉన్నాడు. ఒక బుమ్రా ఒక్కడే కొంచెం ఫాస్ట్ బౌలర్, మెయిన్ బౌలర్‌గా ఉన్నాడు. మిగతా సిరాజ్ ఇంకో ఫాస్ట్ బౌలర్స్ 150+ బౌలర్స్ మయాంక్ యాదవ్ ఇలాంటి బౌలర్స్ కావాలి. ఎందుకంటే ఫిట్‌నెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఫాస్ట్ బౌలర్స్ లోటు ఉంది ఇండియాకి. ఫాస్ట్ బౌలర్స్ పైన ఎన్‌బీసీసీ దృష్టి పెడితే బాగుంటుంది. మయాంక్ యాదవ్‌కి అయితే మంచి అవకాశం. 150+ బౌలింగ్ చేస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా టూర్ చాలా ఉపయోగపడతాడు. ఫాస్ట్ బౌలింగ్‌కి టెస్ట్ సిరీస్ ఉంది కాబట్టి. మరి చూద్దాం రేపు టీ20 అయితే గ్వాలియర్‌లో. నెక్స్ట్ ఢిల్లీ అండ్ హైదరాబాద్‌లో కూడా ఉంది. లాస్ట్ దసరా రోజు 12కి హైదరాబాద్‌లో ఉంది. ఈ చూద్దాం మరి సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ ఇచ్చి వీడియో చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.